బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ లో మరోసారి భూమి కంపించింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 1 గంట 44 నిమిషాలకు 4.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో 29.67 డిగ్రీల ఉత్తర అక్షాంశం 66.10 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమైనట్లు తెలిసింది. ఈ భూకంపం వల్ల ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినట్లు ఇంతవరకు సమాచారం అందలేదని అధికారులు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో భూకంపాలు తరచుగా సంభవిస్తున్నాయి. సోమవారం కూడా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో 4.2 తీవ్రతతో భూమి కంపించింది. ఏప్రిల్ 30న 4.4 తీవ్రతతో, ఏప్రిల్ 12న 5.8 తీవ్రతతో కూడా భూకంపాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఏప్రిల్ 12న వచ్చిన భూకంపం కూడా 10 కిలోమీటర్ల లోతులోనే సంభవించడంతో ప్రకంపనలు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల సంగమ స్థానంలో ఉండటం వల్ల పాకిస్తాన్ ప్రపంచంలోనే భూకంపాల ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్ బల్టిస్తాన్, పంజాబ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ వంటి ప్రావిన్సులు క్రియాశీల సాల్ట్ లైన్లకు సమీపంలో ఉండటంతో భూకంప ముప్పు ఇక్కడ ఎక్కువ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాకిస్తాన్ లో మరోసారి భూమి కంపించింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 1 గంట 44 నిమిషాలకు 4.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో 29.67 డిగ్రీల ఉత్తర అక్షాంశం 66.10 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఈ భూకంపం వల్ల ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినట్లు ఇంతవరకు సమాచారం అందలేదని అధికారులు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో భూకంపాలు తరచుగా సంభవిస్తున్నాయి. సోమవారం కూడా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో 4.2 తీవ్రతతో భూమి కంపించింది. ఏప్రిల్ 30న 4.4 తీవ్రత, ఏప్రిల్ 12న 5.8 తీవ్రతతో కూడా భూకంపాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఏప్రిల్ 12న వచ్చిన భూకంపం కూడా 10 కిలోమీటర్ల లోతులోనే సంభవించడంతో ప్రకంపనలు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. భారత యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల సంగమ స్థానంలో ఉండటం వల్ల పాకిస్తాన్ ప్రపంచంలోనే భూకంపాల ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్ బల్టిస్తాన్, పంజాబ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ వంటి ప్రావిన్సులు క్రియాశీల సాల్ట్ లైన్లకు సమీపంలో ఉండటంతో భూకంప ముప్పు ఇక్కడ ఎక్కువ అని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.